గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. నా పేరు శివాజీ ఫ్రమ్ శివాజీ అకాడమీ రాజు. నేను గత 21 సంవత్సరాలుగా మ్యాథమెటిక్స్ కంటెంట్ వివిధ కార్పొరేట్ విద్యా సంస్థల్లో బోధించి ఉన్నాను. సో నేను రాబోయే డిఎస్సి మరియు టెట్ గురించి డిస్కస్ చేస్తున్నాను ఇక్కడ. సో మనకి ఈ కూటమి ప్రభుత్వం ప్రతి సంవత్సరం డిఎస్సి నిర్వహిస్తామని చెప్తోంది. అలాగే గౌరవ విద్యాశాఖ మంత్రి అయినటువంటి శ్రీ నారా లోకేష్ గారు కూడా నవంబర్లో టెట్ నిర్వహిస్తామని చెప్పి అంటున్నారు. ఆల్రెడీ చాలామంది అభ్యర్థులు కోచింగ్ సెంటర్ల వైపు పరుగులు తీస్తున్నారు. మరి ఈ సమయంలో మనం ఈ డిఎస్సిని ప్రిపరేషన్ మొదలు పెట్టడం ఎంతైనా అవసరం. అయితే ఈ డిఎస్సిలో కీలకమైనటువంటి ఎస్పెషల్లీ మాట్లాడితే టెట్లో మనకి 5 విభాగాల్లో 150 మార్కులకి టెట్ నిర్వహిస్తారు. అది 20 మార్కులకు కుదిస్తారని మీకు అందరికీ తెలిసిందే. అందులో కంటెంట్ మ్యాథమెటిక్స్ కంటెంట్ వచ్చేటప్పటికి 30 మార్కులు ఉంటుంది. అంటే కంటెంట్ 24 మార్కులు, 6 మార్కులు మెథడాలజీ ఉంటుంది. అలాగే సెకండరీ గ్రేడ్ టీచర్స్కి, అలాగే స్కూల్ అసిస్టెంట్స్ కూడా, అంటే పేపర్ 1A సెకండరీ గ్రేడ్ టీచర్స్కి, పేపర్ 2A అనేది ఇక్కడ స్కూల్ అసిస్టెంట్ టీచర్స్కి ఉంటుంది. అయితే ఈ స్కూల్ అసిస్టెంట్ టీచర్స్కి మ్యాథమెటిక్స్ సైన్స్ అభ్యర్థులు కూడా ఉంటుంది. ఎక్కువ మంది సైన్స్ అభ్యర్థులు ఈ మ్యాథమెటిక్స్ చేయలేక టెట్లో తక్కువ స్కోర్ తెచ్చుకోవడం మనం చూస్తూ ఉంటాం. సెకండరీ గ్రేడ్ టీచర్స్ కూడా మ్యాథమెటిక్స్ తక్కువ రావడం వలన 150కి 150 వచ్చిన వాళ్ళతో పోటీ పడలేకపోతున్నారు. రాష్ట్రంలో ఈరోజు ఎస్జిటి టెట్లో 150కి 150 వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళకి పోటీ ఇవ్వాలంటే మ్యాథమెటిక్స్లో ఎవరైతే వెనుకబడి ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా మార్క్స్ అనేవి పెంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. అయితే మ్యాథమెటిక్స్ అనేది చాలా ఈజీ. మనం చూసినట్లయితే ప్రీవియస్ టెట్ పేపర్స్ కనుక చూసినట్లయితే చాలా ఈజీగా క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. అభ్యర్థులు భయం తప్ప ఇందులో ఇంకేమీ లేదు. కాకపోతే అభ్యర్థులు ఈ మ్యాథమెటిక్స్ ఏదైతే ఉందో అది చాలా డిఫికల్ట్గా ఉంటుందని చెప్పి కొంతమంది అభ్యర్థులు ఎవరైతే మ్యాథ్స్లో బ్యాక్వర్డ్గా ఉన్నారో వాళ్ళ కోసమే నేను మాట్లాడుతున్నాను. అయితే వీళ్ళు ఆ భయం నుంచి బయటపడి ఈ మ్యాథమెటిక్స్ నేర్చుకోవడం ఎంత ఈజీనో నేను మీకు వీడియో చేసి అప్లోడ్ చేస్తాను యూట్యూబ్లో. నేను శివాజీ మ్యాథ్ హబ్ అనే యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేస్తున్నాను. కమింగ్ డిఎస్సి టెట్లో అభ్యర్థులు పూర్తి స్థాయిలో మ్యాథమెటిక్స్లో కంటెంట్లో మంచి స్కోర్ చేసేటట్టు ఈ వీడియోస్ ఉంటాయి. సో నేను 3rd క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ప్రతి కాన్సెప్ట్ని వీడియోస్లో అప్లోడ్ చేస్తాను. వీటిని మీరు చూడండి, మంచి స్కోర్ చేయొచ్చు. కోచింగ్ సెంటర్స్కి వెళ్ళే భారం కూడా తగ్గుతుంది. జనరల్గా ఈ కోచింగ్ సెంటర్లో జాయిన్ అయ్యే వాళ్ళకి ఎక్కడ ప్రాబ్లం వస్తుందంటే మ్యాథమెటిక్స్ క్లాసెస్ అప్పుడప్పుడు అవుతూ ఉంటాయి. అంటే రెగ్యులర్గా క్లాసు అయ్యేది తక్కువ. కాబట్టి వీళ్ళు ఆ కాన్సెప్ట్స్ని ఎప్పుడో ఒక నెల ముందు విన్న కాన్సెప్ట్ మళ్ళీ కొత్తగా క్లాస్ అయ్యేటప్పటికి మర్చిపోవడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి నేను ఫ్రీక్వెంట్గా రెగ్యులర్గా మీకు ఇక్కడ వీడియోస్ అనేవి అప్లోడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. ఈ వీడియోస్ కనుక మీరు చూడండి, ఫస్ట్ వీడియోస్ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అయితే మ్యాథమెటిక్స్ కోసం ఏ బుక్స్ ప్రిపేర్ అవ్వాలి? చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే మార్కెట్లో వచ్చినటువంటి ప్రతి బుక్ని కూడా తీసుకుంటారు. ఇంతంత పెద్ద పెద్ద బుక్స్ వస్తాయి. మ్యాథమెటిక్స్ వాల్యూమ్ 1 అని, వాల్యూమ్ 2 అని చాలా పెద్ద వస్తాయి. నిజానికి అదంతా ప్రిపరేషన్ కంప్లీట్ చేయగలిగితే క్లాసు టెక్స్ట్ బుక్స్ ఏవైతే స్కూల్ టెక్స్ట్ బుక్స్ ఉన్నాయో గవర్నమెంట్ ప్రొవైడ్ చేసినట్టు స్కూల్ టెక్స్ట్ బుక్స్ వాటిని కూడా మనం ఈజీగా చేయొచ్చు. ఇందులో ఉన్న మ్యాటరే మ్యాక్సిమం ఉంటుంది. కాబట్టి ప్రామాణికంగా గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ మాత్రమే తీసుకోండి. పిన్ టు పిన్, లైన్ టు లైన్ చదవండి, ఈజీగా స్కోర్ చేస్తారు. వాటితో పాటుగా నా యూట్యూబ్ ఛానల్లో ఉన్నటువంటి ఈ వీడియోస్ కూడా మీరు చూడడం వలన ఈజీగా ట్రిక్స్ ఎక్కడెక్కడ అప్లై చేయాలి, ఈజీ వేలో ఎలాగ ఆన్సర్ చేయాలి, ఆప్షన్ బట్టి ఎలాగ మనం ఆన్సర్ చేయొచ్చు. మ్యాక్సిమం మనకి ఇచ్చినటువంటి ఈ 24 మ్యాథమెటిక్స్ క్వశ్చన్స్లో ఒక 15 దాకా మనకి అన్నీ కూడా ఆప్షన్స్ నుంచే మనం తెచ్చుకోవచ్చు. సో ఆప్షన్స్ని మనం అవాయిడ్ చేయడం అంటే మనం 3 ఆప్షన్స్, కొన్ని దగ్గర 2 ఆప్షన్స్ మనకి ఉండవు, అంటే కరెక్ట్ ఉండవు, రాంగ్ ఉంటాయి. వాటిని మనం ఎలిమినేట్ చేయడం, ఆప్షన్స్ని ఎలిమినేట్ చేయడం అనేది ఒక ట్రిక్. అలాగే ట్రిక్స్ అప్లై చేయడం మ్యాథమెటిక్స్లో పెద్ద లెంగ్తీ క్వశ్చన్ ఇచ్చినప్పుడు దాన్ని అవగాహన చేసుకొని దాని వెనకాల ఉన్న కాన్సెప్ట్ని మనం తెలుసుకున్నట్లయితే చాలా ఈజీ. సింపుల్ టు కాంప్లెక్స్ అని మనం చదువుతూ ఉంటాం. సరళం నుంచి కఠినం వరకు. అంటే మనం ఎలా నేర్చుకోవాలంటే బేసిక్స్ నుంచి కఠినం వైపు నేర్చుకోవాలి. 3rd క్లాస్ నుంచి టెక్స్ట్ బుక్స్ మనం రివైజ్ చేసుకుంటూ వెళ్తే హయ్యర్ క్లాస్ అనేవి మనకి చాలా ఈజీ అయిపోతాయి. అవి ఎంత ఈజీగా ఉంటాయి అనేది మీరు నా వీడియోస్లో చూస్తారు. నేను ప్రీవియస్ ఇయర్లో ఇచ్చినటువంటి టెట్ అలాగే డిఎస్సి క్వశ్చన్స్ పేపర్స్ కూడా మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అక్కడికక్కడే దానికి సంబంధించిన కాన్సెప్ట్ను కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి దయచేసి అందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.